భూపతి రెడ్డి బాగున్నావా? హాయ్ కృష్ణారావు గారు బాగున్నారా? హాయ్ ఆషిక్ బాగున్నావా? నమస్తే అరుణ్ కుమార్ బాగున్నావా? హాయ్ ముత్యాల శ్రీను బాగున్నారా? నేను బాగున్నా కళ్యాణ్, మీరు ఎలా ఉన్నారు? సేమ్ టు యూ సాయి కృష్ణ, వీర సాయి కృష్ణ. హాయ్ శివప్రసాద్ గారు బాగున్నారా? నైస్ వర్క్ అంటే గుడ్ గోయింగ్. నేను బాగున్నాను మురళీమోహన్, మీరు ఎలా ఉన్నారు? హాయ్ చైతన్య. హాయ్ మహేంద్ర యాదవ్ బాగున్నారా? హాయ్ రాజద్దంకి. నేను బాగున్నా మహేంద్ర యాదవ్, ఐఎమ్ డూయింగ్ గుడ్. యా, ఇది యాక్చువల్లీ కొన్ని చిన్న చిన్న బిజినెస్ పనుల వాటిలో ఉండి ఫేస్బుక్ తక్కువ చూస్తున్నా. కొంతమంది మిత్రులు మెసెంజర్లో మహేష్ కత్తి గారు అనేటువంటి వ్యక్తి గురించి, ఆయన చేసినటువంటి ఏదో అభియోగాల గురించి కొన్ని వీడియో లింక్స్ షేర్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా అందులో మహేష్ కత్తి గారు ఒక చిన్న చిన్న పర్సెప్షన్స్ని క్లియర్ చేయడానికి మాత్రమే. అంటే ప్రతిసారి విమర్శకి ప్రతి విమర్శే సమాధానం నేనైతే నమ్మను. ప్రతిసారి ఎవరైనా విమర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ విమర్శించినప్పుడు దానికి ప్రతి విమర్శే మనం చేయడం అనేది ప్రతిదానికి సమాధానం కాకపోయి ఉండొచ్చు. అంటే అతను కరెక్ట్ అనే భావనలో, అతని జోన్లో నేను కరెక్ట్ కదా, నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని అతను పదం వాడారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, నేను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ కాదన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎస్ట్ వచ్చినట్టు నన్ను చంపుతాను తిడతాను అన్నప్పుడు నేను వాళ్ళ ఉన్మాదాలు అనడంలో తప్పేంటి అని ఆయన భావన ఆయన వ్యక్తపరిచారు. మనోళ్ళు ఎవరైనా బాగా సమాధానం చెప్తారన్నా, కొంతమంది వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నించారు, కొన్ని వీడియోలు కూడా చేస్తారు, కానీ నాకు అప్ టు ద స్టాండర్డ్ అనిపించలా. అంటే ఇచ్చిన రిప్లైలో అంత స్టాండర్డ్ కనిపించలా. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కింద మనం కనపరిచేటువంటి ఆలోచనలకి 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు దగ్గర అవుతున్నప్పుడు ఒక పార్టీ అధినాయకుడు అభిమానుల కింద మనం కనపరిచేటువంటి ఆలోచనకి చాలా వ్యత్యాసం కనబడాలి. ఏదో కత్తి విమర్శ గారిని మనం విమర్శించడం వల్ల ఉపయోగం ఉండదని నా బలమైన నమ్మకం. ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేద్దామనే ఈ చిన్నది కూడా. అంటే నేను ఇంతకుముందు చూసిన ప్రయత్నాలు నాకు అంత అప్ టు ద స్టాండర్డ్ అనిపించలా, అందుకోసం ఇలా పెట్టడం జరుగుతుంది లైవ్. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కత్తి మహేష్ గారితో నేరుగా మాట్లాడేటువంటి ప్రయత్నం, నాకు ఆయన కాల్ చేసిన ఫోన్ అయితే బిజీగా ఉందని వచ్చింది. 2-3 సార్లు చేసి ఆయన పెద్దోడు చేయడం నాకు ఇష్టం లేదు, 2-3 సార్లు నేనైతే కాల్ చేయలేదు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కత్తి మహేష్ గారు మీరు ఈ వీడియో చూస్తారు, ఎందుకంటే మా వాళ్ళంతా మీరు ఏం చేస్తున్నారని మిమ్మల్ని అలా గమనిస్తారు, మీరు కూడా అట్లాగే గమనిస్తున్నారని మీ అంతా మీరు ఒప్పుకున్నారు. కాబట్టి ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతా చాలా చాలా సుస్పష్టంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో తప్పేంటి, పవన్ కళ్యాణ్ గారి లాగే నేను కూడా పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతున్నాను, ఆయన ట్వీట్లు చేస్తున్నాడు, ఆయన చేసిన కార్యక్రమాలంటే నేను చేశాను, కాబట్టి నాకెందుకు రాకూడదు ఆ ప్రొఫైలు, నాకెందుకు రాకూడదు ఆ గుర్తింపు, నన్ను తీసుకెళ్లి మీరు గవర్నర్ భవన్లో కూర్చోబెట్టేస్తారా, పవన్ కళ్యాణ్ లీడర్ అనుకుని అమాయకంగా ఎలా నమ్ముతున్నారు, ఆయన కింగ్ ఎందుకు చేస్తున్నారు అనేటువంటి పదజాలాలు మీరైతే వాడారు. ఇంకా రెండో దాని గురించి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని కానీ అలాగే చాలామంది ప్రముఖ సినీ హీరో అభిమానులు కానీ ఉద్దేశిస్తున్నట్టు మాట్లాడుతూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాట్లాడుతూ ఉన్మాదాలు అనేటువంటి పదజాలాన్ని మీరు వాడారు. సార్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీకే రకంగా ఉంటుందో, మీరు ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు సార్. మీరు ఒక అభిప్రాయాన్ని చెప్పడం వేరు, అంటే ఒక సినిమా గురించి మీరు స్వప్రకటిత క్రిటిక్, కాబట్టి మిమ్మల్ని క్రిటిక్ కింద ఎవరు గుర్తించారో నాకైతే తెలియదండి. నేను చాలామంది గొప్ప క్రిటిక్స్ నేను ఇష్టపడతాను, చాలా గొప్ప క్రిటిక్స్ యొక్క క్రిటిసిజం కూడా చూస్తూ ఉంటాం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సినిమా రంగం మీద ఆసక్తి కలిగిన వాళ్ళ కింద క్రిటిసిజం చూస్తూ ఉంటామండి. కాకపోతే ఇక్కడ మీరు క్రిటిసిజాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి కొన్ని 100 మంది కష్టపడి పనిచేసినటువంటి సినిమా, అది సరైనోడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా కానివ్వండి, వేరే ఏ హీరో సినిమా అయినా కానివ్వండి, మీరు
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి ముసుగులో శృతి మించి రాగాన పడ్డట్టు మీ స్థాయి మీరు మర్చిపోయి, మీ స్థాయి అంటే ఏంటండి, మీరు ఒక గుర్తించబడ్డ క్రిటిక్ కాదు, మీకు ఒక విలువ ఉన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా అయ్యో పలానా కత్తి మహేష్ క్రిటిసిజాన్ని చూడాలి అని వెంపర్లాడిపోయి భారీ ఎత్తు ఫాలోవర్షిప్ ఉన్నటువంటి క్రిటిసిజం కాదు, జనం ఆదరించినటువంటి క్రిటిసిజం మీది. మీకు ఏదో వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతా. మొన్న మధ్యన ఇంటర్వ్యూలో కామెడీ కూడా చేశారు, ఇంటి పేరు నిలబెట్టారు మీ నాన్నగారు చెప్పారని. మీరు ఏం చేశారని ఇంటి పేరు నిలబెట్టారని మీ నాన్నగారు కళ్ళగన్నారో లేదా మీకు చెప్పారో మాకే తెలియదు కానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ షోలో మిమ్మల్ని సెలబ్రిటీ అన్నప్పుడు మేము కంగారు పడ్డాం, నువ్వు ఏ రకంగా సెలబ్రిటీ అని. అంటే నీతో పాటు ఇంకా అక్కడ ఉన్న చాలా మందిని అసలు ఏ రకంగా సెలబ్రిటీస్ మాకైతే అర్థం కానీ దరిద్రం. కానీ అయితే మనం ఇష్యూలో సైడ్ ట్రాక్ కాకుండా వెళ్తే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది భావ వ్యక్తీకరణ. నాకు ఒక భావన ఉంది, అది నేను వ్యక్తపరిస్తే భావ వ్యక్తీకరణ. ఆ భావనని నేను ఎటకారం జోడించో, నేను దానికి అనుకరణ జోడించో, దాన్ని ఇంకొక రకంగా అవతలను డీమీన్ చేయడానికి వాడితే దట్ ఈస్ నో మోర్ అ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సార్. దట్ ఈస్ నో మోర్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మీరు చాలా లాజికల్గా మాట్లాడుతున్నారు అనుకున్నారు కాబట్టి మీకు లాజికల్గానే అడుగుతున్నామండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి సార్. మీరు చెప్తున్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే నాకు ఒకటి నచ్చలా, నాకు అది నచ్చలా, అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నాకు ఎందుకు నచ్చలా, అది ఎక్స్ప్లెనేషన్. నాకు ఇందుకు నచ్చలేదని చెప్తా, దాన్ని నేను ఎటకరిస్తున్నాను అనుకోండి సార్, దాన్ని నేను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను అనుకోండి, దాన్ని డీమీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనుకోండి, అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవస్తుంది. ఒళ్ళు కొవ్వెక్కడం అంటారు. అలాగా మీకు కొంచెం బాడీ లెవెల్ BMI బాడీ మాస్ ఇండెక్స్ కానీ, అంటే మీ పర్సనాలిటీ కూడా ఆల్మోస్ట్ నేను 100 కేజీలు ఉన్నాయంటే మీరు నాకు తెలిసి 140, 130 ఉంటారు మీరు ఈజీ. అంటే అంత వెయిట్తో అంత ఒళ్ళు కొవ్వు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మస్తిష్కం అంటే మన బ్రెయిన్ కొద్దిగా మైండ్ కానీ లేకపోతే ఈ స్కల్ కానీ ఇది మొద్దుబారిపోవడం వల్ల మీకు కొంచెం పని చేయట్లేదు సార్. మెదడు వాపు లాంటిది ఏదైనా వచ్చిందేమో ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే దీన్ని ఏమంటారంటే ఒక మానసిక సమస్య అనమాట. ఇది ఎలాగంటే మీకు తెలిసినటువంటి మీనింగే మీరు చేస్తున్న పనికి ఆపాదించుకుని బతకడం అనేది మానసిక రోగులు చేసేటువంటి పని. అందుకని మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ శృతి మించిపోయి మీరు ఏ సినిమా గురించి అయినా ఆ సినిమా బాగాలేదు, క్లైమాక్స్ ఈ రకంగా ఉంది, ఫైట్లు ఈ రకంగా చేయలేదు, ఈ రకమైన కమర్షియల్ మూవీ, ఈ రకంగా ఎక్స్పెక్టేషన్ పెట్టారు అలా చెప్పట్లా. మీరు దాన్ని ఎటకరించేసి మీ బొత్తికెట్టు ఒక టెలిసీరియల్ తీయగలుగుతారా? మీకు మాట్లాడితే కింద క్రిటిక్, రైటరు, డైరెక్టరా, ఏం చేసావు డైరెక్టరు, ఏం సినిమాలు తీసావు డైరెక్టరు, నీలాగా పని పాఠాలని బ్యాచ్ కొంతమంది రెడీ అయ్యారు. ఈ పని పాఠాలని బ్యాచ్ అందరూ సినిమాలు తీసేది లేదు, సచ్చేది లేదు. ఎప్పుడో పొన్నమనాగ చిరంజీవి సినిమా అప్పుడు పక్కనే దిక్కుమాల 2-3 థియేటర్లో తీసిన సినిమాలు ఆడిచ్చిన డైరెక్టర్లు కూడా ఆఫీసులు పెట్టుకోవడం, నువ్వు ఆఫీసుల అడ్రస్లు ఛాలెంజ్ల కింద మాకు ఇసిరేస్తాం, ఆ ఆఫీసులకు రా ఈ ఆఫీసులు రా అని చెప్పడం. అందుకని దయచేసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా చెప్పేది ఏంటంటే పిచ్చి కుక్కల్ని పెంచే ఇంటి ఓనర్ను కూడా పిచ్చి కుక్కే అంటారు. కాబట్టి మీరు దయచేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఎటకారానికి తేడా తెలియనటువంటి ఉన్మాది మాట్లాడితే మీ ఆఫీస్ అడ్రస్ ఇస్తున్నాడు సార్. మీరు ఇండస్ట్రీ పెద్దగా మీ పట్ల మాకు చాలా గౌరవం ఉంది, ఇండస్ట్రీలో చాలా మంది గౌరవం ఉంది. కానీ అదేంటో మెగా ఫ్యామిలీ విషయంలో మీకు నోరు టపా టపా అని పేలిపోతూ ఉంటుంది. బాలబాబు గారు ఏదన్నా అన్నారు వాటి గురించి మాట్లాడడానికి మీకు మాటలు రావు, బాలకృష్ణ గారి గురించి మాట్లాడడానికి మాటలు రావు. అంటే మరి గట్స్ సరిపోయింటో నాకైతే తెలియదు. కానీ చాలా ప్రముఖ క్రిటిక్స్ కింద చెప్పుకునేటోళ్ళు, చాలా ప్రముఖమైనటువంటి జర్నలిస్టులు కింద చెప్పుకునేటోళ్ళు, చాలా ప్రముఖమైనటువంటి సినిమా ఇండస్ట్రీ పెద్దలు కింద చెప్పుకునే వాళ్ళు చిరంజీవి గారి కుటుంబం దగ్గరికి వచ్చేసరికి మొగతనాలు బయటపడిపోతాయేంటో. కానీ అసలు బాలబాబు దగ్గరికి వెళ్తానికే దమ్ము సరిపోదేమో, ఈడ్ సీట్స్ కూడేస్తాడు. కాబట్టి చిరంజీవి గారు అంటే కొట్టరు కదా, ఆయన ఏంటంటే అజాత శత్రువులా ఉండాలా, అందరూ ఎవరైనా విమర్శించినా కూడా విమర్శ వాళ్ళే తుడుచుకుంటారులే. ఉదాహరణ ఏంటంటే ప్రజారాజ్యం టైం అప్పుడు రాజశేఖర్ గారు, జీవిత గారు చాలా రోడ్డుకి విమర్శన చేస్తారు చిరంజీవి గారి గురించి. అసలు అంత దారుణమైనటువంటి అకారణమైనటువంటి విమర్శలు చేసిన వ్యక్తుల్ని నా మట్టుకు నేను కూడా మళ్ళీ గొమ్మ ఎక్కనేమో, మీ మట్టుకు మీరు కూడా ఎక్కనేవారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మీకండి ఇది. ఎందుకంటే మీ పేరు ఎందుకు వచ్చిందంటే కత్తి మహేష్ గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆఫీస్లో ఉంటాను అక్కడ రాగలుగుతారు అన్నాడు. అసలు ఈడ్ సీట్స్ కొట్టేయాలనుకుని డిసైడ్ అయిన తర్వాత అక్కడ కూర్చుంటే ఏంటి, పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఏంటి సార్, తెగించినోడు తెడ్డే లింగం, అంతవరకు తెచ్చుకోకూడదు. అంటే మరీ పిచ్చుకొక్కని కొట్టేమని దరిద్రం ఎందుకులే అని ఎవరైనా ఏ అభిమానులైనా వదిలేయడం తప్ప నువ్వేదో చాలా లాజికల్గా మాట్లాడుతున్నాను థింక్ చేసి కత్తి మహేష్ మీ పేరు చెప్పాడు కానీ మీ గురించి మాట్లాడతాను సార్. ఇదే జీవిత రాజశేఖర్ గారు రీసెంట్ పాస్ట్లో చిరంజీవి గారి దగ్గరికి మెడికల్ సీట్ కోసం వెళ్ళలేదు వాళ్ళ అమ్మాయికి సంబంధించి, ఇంకేతరేతర సహాయాల కోసం వెళ్తే చిరంజీవి గారు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో ఒకసారి మీరు స్వయాన చిరంజీవి గారు కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కానీ కనుక్కుంటే మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటి, ఒకప్పుడు విమర్శించడంలో కూడా ఏదైనా సహాయం కావాలంటే ఏ రకంగా చేస్తారనేటువంటి విషయం బయటపడుతుంది. కత్తి మహేష్ గారు చెస్ బోర్డులో రాజు అదే బోర్డులో ఉంటాడు, సైనికుడు అదే బోర్డులో ఉంటాడు. సైనికుడు యుద్ధం చేస్తున్నాడు, రాజు యుద్ధ రంగంలో ఉన్నాడు. కాబట్టి రాజుకి ఇచ్చిన వాళ్ళు సైనికుడికి ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే అది పిచ్చితనం అవుతుంది సార్. సైనికుడు తన యొక్క మానసిక సమర్థత, శారీరక సమర్థత రీత్యా ఒక జస్టిఫైడ్ విధానం అంటే ఒక పర్టికులర్ పాయింట్ వరకు మాత్రమే యుద్ధం చేయగలుగుతాడు.
అదే రాజు యుద్ధరంగం మొత్తంలో కూడా తన యొక్క నైపుణ్యాన్ని కనపరిచి ఉత్తేజపరిచి ఆ యుద్ధంలో గెలిపించే సైనికులు కాదు, ఆ సైనికులు పోరాటేటువంటి దేశాన్ని అందులో ప్రజల్ని అనేటువంటి ఆలోచన తెలిసినోడు రాజు స్థానాన్ని గమనిస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వాడుతున్నారు కాబట్టి నేను ఫేస్బుక్ వాడుతున్నా, ఆయన ఐఫోన్ 7+ వాడుతున్నాడు కాబట్టి నేను 7 వాడుతున్నా, ఆయనేమో లీ కోపర్ బూట్లు వేసుకున్నాడు కాబట్టి నేను లీ చెప్పర్ బూట్లు వేసుకుంటా, ఇద్దరు ఒకటంటే కుదరదు సార్. నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ట్వీట్లు పెడుతున్నారు కాబట్టి సీఎం అవ్వాలని అనుకోవట్లేదు సార్, కార్యకర్తల కింద అభిమానుల కింద. ఫ్రమ్ ద డే బిగినింగ్ ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన కాడి నుంచి ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, ఇండస్ట్రీలో ఆడియో ఫంక్షన్స్కి వాటికి దూరంగా ఉంటా సెలబ్రిటీ స్టేటస్ని పులుముకోవాలనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తిత్వం చూసి కానీ, సహచరులైనటువంటి తోటి నటీనటుల పట్ల ఆయన తీసుకున్నటువంటి బాధ్యత కానీ, సిపిఎఫ్ లాంటి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటి ఫోర్సులు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం కానీ, అంటే ఆయన ఇవాళ జనసేన పార్టీ పెట్టుండొచ్చు. ఈ జనసేన పార్టీ పెట్టడానికి ముందు కూడా ఆయన నేపథ్యాన్ని మనం చూసుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా సమాజానికి ఏదో చేయాలనేటువంటి స్పృహలోనే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అంతే నమ్మకంతో పార్టీలో ఒక కార్యకర్తలాగా ఆయన పనిచేసుకుంటూ వెళ్ళారు. ప్రజారాజ్యం అనుకోని విధానంలో అది కాంగ్రెస్లో విలీనమైన తర్వాత సొంత అన్నగారు, దేవుళ్ళ భావించేటువంటి అన్నగారితో విభేదం అనేటువంటిది తలెత్తకుండా నాకు ఆ చర్య నచ్చలేదు కాబట్టి దూరంగా ఉంటానని దూరంగా ఉండి ఒక కార్యాచరణ రూపొందించుకుని జనసేన పార్టీ అనేది పెట్టి 2014లో పార్టీ పెట్టి అప్పటికే 25 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా, కత్తిమేష్ గారు తెలియనపడుతుంది అనుకుంటా, ఉన్నా టీడీపీ లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు, అప్పటికి అనుభవజ్ఞుడైన నాయకుడు ఆ పరిస్థితులు రీత్యా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తే సరైన ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో నా స్వలాభం కాదు ప్రజల లాభం చూసుకోవాలనుకున్నాడు కనుక పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్. ట్విట్టర్ వాడుతున్నాడు కాబట్టి, నువ్వు వాడే ఫోన్ ఆయన వాడుతున్నారు కాబట్టి, మీరు వాడే బ్రాండ్ చెప్పులు ఆయన వాడుతున్నాడు కాబట్టి, లేదా ఆయన వాడే మీరు వాడుతున్నారు కాబట్టి ఇద్దరు సమానం అవ్వరు. కత్తిమేష్ గారు మీకు అలాంటి ఆలోచన ఉంది కాబట్టి చెప్తున్నా, గవర్నర్ పక్కన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కూర్చోబెట్టారంటే స్వప్రయోజనాలు ఎవడైతే చూసుకోడో, అంటే ప్రయోజనం రాదని తెలిసి చూసుకోపోవడం వేరు, వస్తాది అని తెలిసి కమ్సకం 20 మంది ఎమ్మెల్యేలు 2014లో కూడా తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టి తన రాజకీయంగా చక్రం తిప్పుకోగలిగే అవకాశం ఉన్నా హీ డిడ్ంట్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్. అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, అలాంటి ఒక ఉన్నతమైనటువంటి మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తిని చూసినప్పుడు అలాంటి వ్యక్తిని గవర్నర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ పిలుస్తారు. కత్తిమేష్ గారు మనకి నోటికే తిరగని దిక్కుమాల రివ్యూలు రాసి మనకు తెలిసి తెలియని దిక్కుమాల షోలకి వెళ్ళి నీతో ఫోటోలు దిగిన ఎవరో నాకైతే తెలియదు, కానీ నిన్న ఎయిర్పోర్ట్లో చూసి నీతో కూడా ఫోటోలు దిగారా, ఏం దరిద్రం ఇది నాకైతే అర్థం కాల. నువ్వు ఒకవేళ సెలబ్రిటీ అన్న ఆలోచనలు అంటే మొన్న మధ్యన సన్నీ లియోన్ కొరకు కూడా వచ్చారనుకుంటా కేరళలో గట్టిగా జనం. అందుకని నువ్వు దయచేసి జనాల్లో ఉండేటువంటి అమాయకత్వాన్ని చూసి నువ్వు సెలబ్రిటీ అనే ఆలోచన నుంచి దయచేసి బయటికి రా. నీది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానే కాదు, ఒళ్ళు కొవ్వెక్కి నేలిక మందగించి మైండ్ ఆలోచన దెబ్బతిని రాత్రి 2-3 దాకా తాగి తొంగుంటే పొద్దున్న వచ్చేటువంటి ఆలోచనలు. అందుకని నువ్వు గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క నేపథ్యం వర్సెస్ అవకాశం ఉన్నా 2014లో రాష్ట్ర భవిష్యత్ రీత్యా, అంటే తర్వాత టీడీపీ పరిపాలనలోకి వచ్చి ఏం చేసింది చేయలేదు, ఇట్ ఈస్ ఎ టోటల్లీ ఎంటైర్ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన నాయకుడు ఉంటే, దేనికి అనుభవం, పూర్వ రాష్ట్ర పరిపాలన మీద అనుభవం ఉంటే అలాంటి నాయకుడు వస్తే కొంత ఫినాన్షియల్ హెడ్స్ ఎక్కడ ఉన్నాయి నీకు ఎన్ని చెప్పినా అర్థమైతే సత్తా నాకే తెలియదు, కానీ అందుకు నీ కప్ ఆఫ్ టీ కానటువంటి వాటి గురించి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయకు. దేవుడు నోరిచ్చాడు కదా, నీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పి నీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎంత ఉందో ఊరకొక్కల్ని పిచ్చుకొక్కల్ని కొట్టేటువంటి ఎక్స్ప్రెషన్ మాకు కూడా అంతే ఉంటుంది. అందుకని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి ఆ హెడ్ అండర్లో నీ నోటుకొచ్చిన ప్రగల్భాల పలక్కు ఉన్మాదం అన్నావు. నువ్వు ఎంత ఉన్మాదివో ఆ డిగ్రీ నువ్వు చెప్పగలిగితే, ఆ డిగ్రీ ఆఫ్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఉన్మాదం నీకు ఎంత ఉందో నువ్వు చెప్పగలిగితే అభిమానుల కింద మాకు ఎంత ఉందో మేము చెప్పగలుగుతాం. ఒక్కొక్కటి దెబ్బ తగిలితే అబ్బా అంటాడు, ఒకటి దెబ్బ తగిలితే నీ అమ్మ అంటే ఎవడి ఇంటెన్సిటీ ఆడిది. నువ్వు ఉన్మాదులు లాంటి పెద్ద పెద్ద పదాలు వాడావనుకో కత్తి, నేను చిన్న బండేసుకుని రోడ్ల మీద తిరుగుతా, నువ్వు రోడ్ల మీద తిరుగుతావు, నువ్వు ఫోన్ నెంబర్ బిజీలో పెట్టుకుంటావు. కాక రేగి అంటే ఎందుకు కాక రేగుతుందంటే ఎవరం పిచ్చోళ్ళం కదా, నీకంటే వెల్ ఎడ్యుకేటెడ్స్, నీకంటే బాగా చదువుకున్న వాళ్ళు, నీకంటే 1,00,000 సబ్జెక్టుల మీద విశ్లేషణాత్మకంగా మాట్లాడగలిగిన వాళ్ళు, సమాజంలో నేరుగేళ్ళు సేవ చేయగలిగిన వాళ్ళం. నీలా టీవీల ముందు నీలా మీటింగ్లు పెట్టుకుని ఇలాంటి మీటింగ్లు పెట్టుకుని కూర్చునే వాళ్ళం కాదు. నీకంటే మెరుగ్గా వెళ్ళి సమాజంలో పనిచేయగలిగేటువంటి సమర్థత ఉన్న లక్షలాది మంది అభిమానులు ఒక వ్యక్తిచే ప్రేరణ పొంది, ఆ వ్యక్తిచే స్ఫూర్తి పొంది, ఆ వ్యక్తి సీఎం అయితే రాష్ట్రంలో మంచి క్యాబినెట్ ఏర్పడితే మనకున్న వనరులను ఉపయోగించుకుని మంచి పరిపాలన అందించవచ్చు అని ఒక గ్రౌండ్ నాలెడ్జ్తో, ఒక క్లియర్ లెవెల్ నాలెడ్జ్తో ఆయన సీఎం అని కోరుకున్నాం. అందుకని నీకు ఇంకేదన్నా డౌట్లు ఉన్నాయనుకో, కొత్త నెంబర్ ఇచ్చే పరిస్థితి లేదు, నీ నెంబర్ కదా నేను కాల్ చేస్తా.
సరదాగా ఫోన్ ఎత్తు, లేదా నేను మెసేజ్ పెడతా, ఆమె కళ్యాణ్ దిలీప్ శుంకరా అని నేను మెసేజ్ పెడతా. నేను ప్రస్తుతానికి రాజకీయపరమైన అంశాలు మాట్లాడలేదు కాబట్టి ఇంకా చాలా ఓర్మిగా తక్కువగా మాట్లాడుతున్నా. సరదాగా నీకు తెలిసిన ఏదైనా ఛానల్లో ఇద్దరం కూర్చుందాం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి నీకు ఉన్న వ్యత్యాసం నీతోనే డైరెక్ట్గా ఒప్పిందా? నాకు 2 చేతులు ఉన్నాయి, నాకు ఎంతంత పంది బొగ్గలు ఉన్నాయి, నేను కూడా బలంగా ఉన్నాను కదా అని ఆ మాటలు మాడకూడదు. అందుకని దయచేసి పవన్ కళ్యాణ్ గారితో ఇంకెప్పుడు పోల్చుకునేటువంటి ఉపమానం కానీ సాహసం కానీ దయచేసి చెయ్యొద్దు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి యొక్క నేపథ్యం పదే చెప్తున్నాను, గుర్తుండదని. ఎందుకంటే మస్తిష్కం మందగించిన వాళ్ళకి మాటలు వెంటనే వెళ్ళవు కాబట్టి నీకు పదే చెప్తే అర్థం వద్దని చెప్తున్నా. ఆ మనిషి యొక్క నేపథ్యం ఫ్రమ్ ద డే హీ స్టార్టెడ్ హిస్ మూవీ అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి సినిమా కానించి ఈ రోజు దాకా కూడా ఆ వ్యక్తి కనపరిచినటువంటి వ్యక్తిత్వానికి అభిమానులు, సినిమాలు చూసి సినిమా అభిమానులు కాదు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి అభిమానులు. అందుకు దయచేసి అర్థం చేసుకుంటావని, ఇంకెప్పుడు అలాంటి దిక్కుమాలిన పోల్చుకునేటువంటి సాహసం చేయవని. నువ్వు ఫేస్బుక్లో పెద్ద పేరాలు పెడుతున్నావు, బయటకు వచ్చేసింది ఏముంది? ఒక హుదుకి పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చావంటే నేను అంత పెద్ద స్టార్ని కాదు కదా అంటున్నావు. ఆయన స్టార్ నుండి ఆకాశం నుంచి తీసుకొచ్చి స్టార్ని చేశారా? కష్టపడితే, తినడం తగ్గిస్తే, ఎక్సర్సైజులు చేస్తే, అంత స్లిమ్గా అందం మెయింటైన్ చేస్తే, తెర మీదకి వెళ్ళి ప్రజలకి మెప్పించేటువంటి రీతిలో డైలాగ్ డెక్షన్ కానీ డెలివరీ కానీ ఆయన ఒక ఆహార్యం కానీ ప్రతి దాంట్లో జాగ్రత్తలు తీసుకుంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానించి చిరంజీవి గారి దాకా పవన్ కళ్యాణ్ గారి దాకా గొప్ప నటులు ఏర్పడతారు. మనం మంచి తిండి నువ్వే ఒప్పుకున్నావు మన తిండి ఆగదని, అంత తిండి ఎడతెరపులేని తిండి తినేసే నువ్వు సినిమా స్టార్ల గురించి వాళ్ళ గురించి సినిమా బాగోలేదని చెప్పు, టేకింగ్ బాగోలేదని చెప్పు, స్క్రీన్ ప్లే బాగోలేదని చెప్పు, డైరెక్షన్ బాగోలేదని చెప్పు. నువ్వు ఏం చెప్పాలో మేము ఎప్పుడు చెప్పాల్సి వస్తుందో తెలుసా? నువ్వు ఏం చెప్పకూడదు ఆ తీవ్రతలో మాటలు మాడుతున్నప్పుడే నువ్వు ఏం మాట్లాడాలో మేము చెప్పాల్సి వస్తుంది. అందుకని నువ్వు తిండి తగ్గించుకున్నావు అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేయి, థ్రెడ్మిల్ చేయి, నీకు చెప్పాల్సిన అవసరం డాక్టర్ రాదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఎందుకు చెప్తారన్నావు అనుకో, రోగం వచ్చి చచ్చిపోయేది నువ్వు కాబట్టి, రోగివి కాబట్టి. ఒక డాక్టర్ నువ్వు చేయాల్సిన పనులు చేయనప్పుడే ఏం చేయాలో చెప్తాడు కాబట్టి అభిమానుల కింద కూడా నువ్వు శృతి మించి రాగానే పడుతున్నప్పుడు ఒక రివ్యూ ఎలా రాయాలో మేము చెప్పాల్సి వస్తుంది. అంతేగాని నువ్వు చాలా మేధావిని, నువ్వు ఎందులో మేధావి, దేనికి మేధావి, నీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఒక లక్షలాది మంది యొక్క అభిమతాన్ని కానీ ఆలోచన కానీ ఖండం చేసేస్తే దాన్ని సోత్తా ఊరుకుంటారా? బాల్దాకరే లాంటి వాళ్ళ వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఆయన అభిమానులు ఇచ్చిన ట్రీట్మెంట్ లాంటి నీలాంటి వాడికి ఇంకా తగలక, ఇంకా ఆ సెగ సరిగ్గా తగిలితే నేను నా లిమిట్లో మాడాలి కదా, ఒళ్ళు దగ్గరెట్టు మాడాలి కదా, ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు మాడకూడదు కదా అని నీకు ఒక క్లారిటీ ఉంటుంది. అందుకని దయచేసి ఎప్పుడు దిక్కుమాల ఉపమానాలకి వెళ్ళొద్దని. నీకు ఇంకేదన్నా లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా మనందరం కూర్చొని మాడుకుందాం. నేనైతే నిన్ను ఎక్కడ బూతులు తిట్లా, నేనైతే నిన్ను ఎక్కడ తిట్లా. నిన్ను పిచ్చి కుక్కతో కూడా ఎందుకు పోల్చానంటే పిచ్చి కుక్క కూడా కుక్కే, అది కూడా కుక్కే. పాపం దానికి ఆకలి ఉంటుంది, దానికి అరుపులు ఉంటాయి, అన్ని మామూలే. కానీ ఏం చేస్తున్నాను ఏం చేయాలని విచక్షణ జ్ఞానం మామూలు కుక్క ఉండేది, పిచ్చి కుక్క ఉండదు అనమాట. ఆ విచక్షణ జ్ఞానం లోపించింది కాబట్టి ఆ పదమైన నేను ఉపమానకి అని చెప్పాను తప్ప ఇంకొకసారి దయచేసి ఉన్మాది రెండినప్పుడు ఒకసారి ఇలా పడుకుని ఫ్యాన్కు చూసి నేను కూడా ఉన్మాదినే కదా, నేను ఒక సాధారణమైన క్రిటిక్ లాగా ఏమన్నా మాట్లాడుతున్నానా, మాట్లాడలేదు కదా. అంతకుముందు కూడా ఇంకోటి ఎవడో వచ్చాడు, రామ్ గోపాల్ వర్మ గారితో పాటు ఇంకోటి ఆడవాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు, పేరు కూడా గుర్తులేదు నాకు. ఆడు కూడా పవన్ కళ్యాణ్ గారు సదర్ గబ్బర్ సింగ్ గురించి ఏదో కమెంట్లు చేశాడు. పాపం ఎక్కడ పులుసులో కలిసిపోయాడు, ఆడు కూడా కలిసిపోయాడు. అలాగా అందుకు దయచేసి నీలాంటి ఉన్మాదులు అందరూ కూడా మేము క్రిటిక్స్, మేము సెలబ్రిటీసు వినలేకపోతున్నాం. దయచేసి సెలబ్రిటీ ఏం చేసి సెలబ్రిటీ అయ్యో? ఓ 10 సినిమాలు చేసావా, ఓ సినిమా డైరెక్షన్ చేసావా, కనీసం లైట్లు మోసావా? నువ్వు ఏ రకంగా డైరెక్టర్ అంటే ఏం రాతలు రాసావో నాకైతే తెలియదు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. అందుకని అభిమానులు ఉన్మాదులు కెలికేసుకుని కొట్టించేసుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కొట్టారని నీకు ఒళ్ళుకో ఎక్కి రెండు అంటే రారా వస్తారు కదా, ఎందుకు రారు? అంతకుముందు ఎవడో ఉండేవాడు బొగ్గులు శ్రీనివాస్ అని చెప్పి ఆ మేధావు కూడా పుస్తకం రాశాడు. మీలాంటి వాళ్ళందరూ ఆ ఎస్ఆర్ నగర్లో యూసఫ్గూడలో సినిమా ఛాన్సుల కోసమో లేదా మీకు తెలిసినటువంటి కెమెరాల్లో సెల్ ఫోన్ కెమెరాల్లో ఏదో క్రిటిక్స్ అని వీడియోలు తీసుకోవడం అలాంటి పనులు చేసుకోక మీకెందుకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే వాళ్ళ అమాయకులా? నువ్వు కాబట్టి మేధావా? ఒక కనీసం కౌన్సిలర్ కింద నువ్వు కంటెస్ట్ చేసి ఎక్కడైనా గెలుస్తావా? మళ్ళీ అది నా రంగం కాదంటావు. మరి నీ స్పెసిఫైడ్ రంగం ఏంటో చెప్పు. ఎక్కడి నుంచి 5 సంవత్సరాల పాటు క్యాలెండర్ రంగు చూద్దాం. నీ స్పెసిఫైడ్ రంగం ఏంటో చెప్పు, ఆ రంగంలో నీ గ్రోత్ ఏంటో మాట్లాడదాం. ఒరే ఎదిగినోడి గురించి సరదాగా మాట్లాడడం తేలిక, మనం ఎదగాలని టార్గెట్ పెట్టుకుంటే కదా ఆ ప్రయాణంలో మనమోగతనం ఎంతో తెలిసేది. పవన్ కళ్యాణ్ గురించి విమర్శించడం తేలిక, బన్నీ గురించి విమర్శించడం తేలిక. బన్నీ ఎంత నోరు కట్టుకుంటే 6 ప్యాక్ చేస్తాడో తెలుసా? ఎప్పుడైనా నువ్వు నోరు కట్టుకో, ఏదో ఒక 2 రోజులు నువ్వు కోళ్ళు దుంపలు తింటా ఉండరు, నువ్వు ఒక 2 రోజులు దుంపలు తింటా ఉండు నీ తిండి నీ. అందుకని ఆ రకంగా కత్తి మహేష్ గారు ఇంకెప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలాగా ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి, ఐఫోన్ వాడు సెల్ ఇచ్చాడు కదా అని చెప్పి యాపిలోడు ఇష్టం వచ్చినట్టు మనం మాడకూడదని. దయచేసి ఏదో కెమెరాలు మన ముందు పెట్టారు కదా, 4 లైట్లే మన చుట్టూ ఉన్నాయి కదా, మనం ఏదో సంచలనాలు చేద్దామని చెప్పి ఊరు మాటలు లాంటివి మాట్లాడే ప్రయత్నం చేయొద్దని.
మీ నాన్నగారు మీరు ఇంటి పేరు నిలబెట్టారని అనుకుంటున్నారేమో, ఆయన నెంబర్ నాకు ఒకసారి ఇవ్వండి. మీలాంటి కొడుకుని ఎందుకు కనాలనేటువంటి ఆలోచనలోకి ఆయన వెళ్ళేటట్టు మాట్లాడేటువంటి బాధ్యత నాది. కత్తిమహేష్ గారు ఆ రకంగా మీరు శుభ్రంగా సరైనటువంటి రివ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఇప్పుడు పార్టీ పేరు అత్తలం కట్టి జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ అవునమంటారా? రైట్ మరి, టేక్ కేర్.